బ్రాహ్మణక్షత్రియా విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణవై. ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలను అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వభావములైన గుణములను బట్టి విభజించబడుచున్నవి. సమోదమస్తప శౌచం క్షాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశపరుచునందుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములు సహించుట, బాహ్యాంతర అభ్యంతరములను శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గము జీవనము. వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసము కలిగి ఉండుట, వేదశాస్త్రముల అధ్యాపనము, పరత తత్వానుభవము, ఇన్ని ఉన్నయును బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. శౌర్యం తేజో ధృతిరార్ధాక్ష్యం యుద్ధే చాప్యఫలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపకుండుట, దానములిచ్చుట, స్వాభావి భావముతో ప్రజలను ధర్మాపరాయణులను చేయుచు పరిపాలించుట మొదలగునవి అన్నియును క్షత్రియుల స్వాభావిక కర్మలు. కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్వ వ్యవహారము, ఇవి అన్నీయును వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధం యథా విందతి తచ్ఛృణు. తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. యథ ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధం విందతి మానవః. సమస్త ప్రాణుల దుర్భావము పరమేశ్వరుని నుండియే జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ సనుష్ఠితా స్వభావనియంతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరించబడి పరధర్మము కంటెను గుణరహితమైన స్వధర్మాచరణము స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుషునకు ఎట్టి పాపములు ఏమాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న తజ్యతేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ, దోషయుక్తమైనను సహజమైన కర్మలను త్యజింపరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరించబడినట్లు కర్మలన్నీయును ఏదేని ఒక దోషముతో కూడియే ఉండును. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నిటి యందు ఆసక్తి లేనివాడును స్పృహారహితుడును హంతఃకరమును జయించిన వాడును అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క
పరానిష్ట అయిన నైష్కర్మ్య సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు రీతిని సంగ్రహముగా తెలుపదను వినుము.